నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అధైర్యపడకండి, అండగా ఉంటాం. ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కేసీఆర్ మన్మడు హిమాన్షు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్. ఆ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి. పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నిరసన. అది మౌన దీక్ష కాదు, ఈర్ష్య దీక్ష, ద్రోహ దీక్ష. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మౌన దీక్షపై మంత్రి గంగుల వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ మన్వడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని 20 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మౌనికా కుమారి, అహ్మద్ నగర్. మధుమతి మౌనికా కుమారి, ప్లీజ్ దయచేసి మీరందరూ జరిగితే చెక్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ రండమ్మా. చెక్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ రండి. కొంచెం ఒక్కసారి నాయకులు కొంచెం వాళ్ళ గ్రూప్ ఫోటో. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వం, మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వం.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఒకే రాత్రి 4 దుకాణాల్లో దుండగులు చోరీలకు పాల్పడ్డారు. స్టీల్, సిమెంట్, మెడికల్, కిరాణం షాపులలో నగదు, వస్తువులు, బైక్ను దోచుకెళ్లారు. సాయి స్టీల్ దుకాణం యాజమాని లక్ష్మణరావు మాట్లాడుతూ తనకు సంబంధించిన స్టీల్ షాప్లో సోమవారం రాత్రి షట్టర్ పైకి లేపి సీసీటీవీకి సంబంధించిన డీవీడీతో పాటు క్యాష్ కౌంటర్లో కొంత నగదును దోచుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కాలు పెట్టుకోండి అట్లా వెళ్ళిపోయాడు. జర మళ్ళీ చేస్తారా చెప్పు. సాయంకాలంలో ఉన్నా మళ్ళీ చేస్తాను. అనే కొన్ని ఎత్తి మీద ఇవే మీకు నా దాంట్లో చూడు కనబడుతున్నాయి క్లియర్. నా దాంట్లో కూడా క్లియర్ కనబడుతున్నాయి ఫీచర్. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నా షాప్ పేరు అయ్యప్ప ట్రేడర్స్ ఇంద్రేశం. సిమెంట్, లూజ్ మెటీరియల్ సప్లై చేస్తాను. నేను బైక్ పెట్టిపోయినా ఇందులో ఆ కిటికీ వెంటిలేషన్ వల్ల కొట్టి దుకాణాలకు దిగి నా బైక్ ఎత్తుకపోయారు, DVR ఎత్తుకపోయారు. నీ బండి నెంబర్ ఏమన్నా? నా బండి నెంబర్ AP28 TF 5813. పటంచెరు కిందకి వస్తుంది. చెప్పండి. మాది సాయి స్టీల్ పటంచెరు ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. సిమెంట్ అండ్ స్టీల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాపు. ఉదయం షాప్ తీసేసరికి 9 సమయంలో ఎవరు తెలియని వ్యక్తులు రాత్రి రేకులు తొలగించి సీలింగ్ మొత్తం పలగొట్టి లోపలికి ఎంటర్ అయినారు. ఆ కౌంటర్లో కొంచెం మనీ ఉండే, అది కూడా పోయింది. సీసీ కెమెరాలు రికార్డింగ్ అయ్యే DVR ఎత్తుకెళ్ళిండ్రు. మొత్తము బీరువాత పలగొట్టి బుక్స్ అవన్నీ చిన్న వందలు వేసేసి వాళ్ళ పక్కన ఉన్న గోడౌన్లో కూడా రేకులు తీసేసి దాంట్లో కూడా దిగిండ్రు. అని అది షట్టర్ వల్ల కొట్టారు. గోడౌన్ లోపల నుంచి కొండలు సిమెంట్ తీసే కొండలు ఉంటాయి, దాంతో షట్టర్ లాక్ మొత్తం మీద కొట్టారు. ఉదయం చేసి CI గారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. భారీ వస్తువులు ఏం పోలేవు కదా? అంతకంటే విలువైన వస్తువులు ఏం పోలేవు, కానీ మొత్తం నగదు ఎంత ఉండవచ్చు? నగదు ఒక 1000-1200. షాప్ పని చేసేటప్పుడు అంటే పెట్టిపోతుంది. ఎక్కువ క్యాష్ ఉంచాం షాప్లో. క్యాష్ కూడా మొత్తం అంతా డిజిటల్ అయిపోయింది, ఆన్లైన్ అయిపోయినాయి. ఏదైనా కానీ ఒక కంప్లైంట్ తీయాలి మా బాధ్యత. కానీ ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు లక్ష్మణరావు. షాప్ పేరు ఏంటి? సాయి స్టీల్. నల్గొండ జిల్లా దేవరకొండ కిల్లా దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. క్రీస్తు శకం 1361 7వ తరానికి చెందిన మాధవనాయుడు నల్గొండ జిల్లా దేవరకొండ కిల్లా దుర్గాన్ని నిర్మించాడు. 7 కొండలు కలుపుతూ శత్రు దుర్భేద్యంగా నిర్మితమైన దుర్గం నేటికి చెక్కు చెదరకుండా విరాజిల్లుతోంది. హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిలో ఉన్న కొండమల్లెపల్లి చౌరస్తా నుండి 7 కిలోమీటర్ల దూరం ఇది ఉంది. 7 కొండలను కలుపుకొని ఉన్న ఈ దుర్గం మొదటి శిలా ప్రకారం సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దుర్గంపై పూర్ణకుంభం, ధర్మచక్రం, సింహ రూపాలను చెక్కబడి ఎంతో అద్భుతంగా నిర్మితమై ఉంది. మహాద్వారాలు, రాజమందిరాలు, కోనేరులు, దిగుడు బావులు అద్భుతమైన శిలా కళా సంపదతో నిర్మితమై సైనిక వాసాలు, అధికారుల భవనాలతో రాచరిక పాలనకు అద్దం పట్టే విధంగా నిర్మితమై పర్యాటకులను ఆకట్టుకుంటుంది. కిల్లా దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని 20 ఎకరాల ఖాళీ స్థలంలో ఉద్యానవనం, మ్యూజియం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషారఫ్ షారూఖి పర్యటించారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా వాగులు వంకలు దాటుతూ వరద నీరు బురదలోని పరిమండల్ కిషన్ రావుపేట్ ముంపు గ్రామాల్లో వారు పర్యటించారు. కిషన్ రావుపేటలో గండిపడిన చెరువును పరిశీలించారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతుల పరిస్థితిని తెలుసుకొని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. సిమెంట్ సరుకులు వేసిన కింద పొలాలకి నీళ్ళు అవసరమా? అప్పుడప్పుడు తాత్కాలిక, ఇప్పుడు కాదు, తర్వాత మంచి ఇసుక బస్తాలు వేసి పెద్ద వేస్తున్నారు. ఓకే సార్. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్లో 18 సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ భూమిపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ భూమిని వేరే వ్యక్తులు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటూ హైకోర్టులో సిపిఎం నాయకులు పిటిషన్ వేశారు. రెవెన్యూ సిబ్బంది రీసర్వే చేసి ప్రభుత్వ భూమిగా తేల్చారు. వారం రోజుల నువ్వు ధర్మంగా పేదవాడికి ఇల్లు ఇస్తావు అనేటటువంటిది ఆలోచన చేస్తాం. ఈ వారం రోజుల్లో మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది మేము ఆలోచన చేస్తాం. కానీ నువ్వు ద్రోహం చేస్తావు అనేటటువంటిది మేము అనుకోలేదు. మాకు మోసం చేస్తావు అనేటటువంటిది మేము అనుకోలేదు. కాబట్టి ద్రోహం చేసి ఇవ్వండి, కబ్జా కోర్ల పైన మీరు దరఖాస్తు ఇవ్వండి. ఆ కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళని వెలేసి భూమిని మా ఆధీనంలో తీసుకుంటామనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి హామీ. ఆయన పరిగి నుండి బయలుదేరిండు, మేము రంగాపూర్ నుండి బయలుదేరితే మధ్యలోకి వచ్చి జరిగినటువంటి ఒప్పందం ఇది. మరి ఆ ఒప్పందం పైన ఎంఆర్ఓ గారు నిలబడాలి. ఆ ఒప్పందం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కబ్జా కోర్లని భూముల నుండి వెలేయాలి. భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఏదో మేము పేదల కోసం భూములు కావాలి, లేదు ప్రభుత్వ భూమిని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పేదలకు భూములు మాత్రం ఇవ్వము, కబ్జా కోర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేదు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి బడా నాయకులకి ఈ రోజు భూములను మొత్తం దారాదత్తం చేయడానికి ఈ జిల్లానే కాదు, ఈ పరిగి మండలమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది జరుగుతుంది. వందల ఎకరాలు, వేల ఎకరాల భూములని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పాలక ప్రభుత్వ ప్రతినిధులు ఈ రోజు స్వహా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాపాడడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా భూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అనేక జిల్లాల్లో, నిన్న సూర్యాపేటలో 10 గ్రామాల్లో పేదలందరూ భూములు ఆక్రమించి గుడిసెలేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాలో వేలాది మంది గుడిసెలేసుకోవడం జరిగింది. అట్లానే హనుమకొండ జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూ ఉద్యమాలు భూవెత్తున కొనసాగుతున్నాయి. పేదలందరూ కూడా భూములను ఆక్రమించి ఈనాడు గుడిసెలు వేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉండేటటువంటి పేదలకు, పరిగిలో నివసిస్తున్నటువంటి పేదలకు, పరిగి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల పేదలందరికీ కూడా సర్వే నెంబర్ 18 రంగాపూర్ లో ఈనాడు భూమి ఇవ్వాలంటేటువంటిది వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు చేస్తున్నటువంటి పోరాటం కాదు. సుమారుగా నాకు తెలిసి 4-5 సంవత్సరాలకు పైగా ఆ భూమి పైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన మౌన దీక్షలో చేసిన ఆరోపణలపై బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. అది మౌన దీక్ష కాదని, తెలంగాణ రాష్ట్రంపై, ప్రభుత్వంపై ప్రజలకు చేసిన ఈర్ష్య దీక్ష, ద్రోహ దీక్ష అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవాలని ఆయన డిమాండ్ చేశారు. వానాకాలం పంట మొత్తం కొంటామన్న బీజేపీ ఎందుకు కొనడం లేదన్నారు. ఈ వానాకాలంలో తెలంగాణ రైతులు వరి వేయాలా వద్దా చెప్పండని ఆయన నిలదీశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ప్రజలకు మహారాజేనని ఆయన అన్నారు.
కరీంనగర్ పార్లమెంటు సభ్యులతో పాటు ఈ రాష్ట్రం యొక్క బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ధరణి మీద, పోడు భూముల మీద 2 గంటలు 10 to 12 వరకు మౌన దీక్ష చేసిండు. ముందుగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు, వారికి ఆరోగ్యాలతోటి, అమ్మవారి ఆశీస్సుతోటి నిండు నూరేళ్ళు బతకాలే. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు రాష్ట్రం పక్షాన చాలా పోరాటం చేసి శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 అంశాల మీద, ప్రధాన అంశాల మీద వారు మౌన దీక్ష చేశారు. మౌన దీక్ష చేసుకుంటూ ఒక పక్కకు ఒక కుర్చీ చేశాడు. ఆ కుర్చీ కూడా మహారాజా కుర్చీ చేశారు. ఎందుకంటే మా కేసీఆర్ గారు మహారాజా అని మహారాజా కుర్చీ చేసినామని చెప్పాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. తెలంగాణ ప్రజలకు అతను మహారాజే. 100% తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. మరి కుర్చీ వేసావు దేనికోసము? కుర్చీ వేసుకొని సాధిస్తా అన్నారు కాబట్టి కుర్చీ వేసుకున్నందుకే ఒకసారి రండి నవీన్ గారు. కుర్చీ ఎందుకు వేసామంటే కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్యను చేస్తా అన్నాడు కాబట్టి కుర్చీ వేసామన్నాడు. ధరణి సమస్య గురించి అని చెప్తున్నాం. మొదలు ధరణి చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పోలీస్ స్టేషన్లలో ఎక్కువ కేసులు నమోదైనవి భూ పంచాయతీలు మాత్రమే. జరిగిన హత్యలలో ఎక్కువ శాతము 70 నుంచి 80% కూడా భూ సమస్యల వల్లనే హత్యలు జరిగాయి. పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి, సివిల్ కేసులు అన్ని కూడా అయినాయి. ఎందుకోసం అంటే ఆ ఉన్న రెవెన్యూలలో ఉన్న లోపాయకారాలు, లొసగులు వలన హత్యలు, సివిల్ కేసులు, పహానీ ట్యాంపరింగ్స్, కబ్జా కాలమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల హత్యలు జరిగిన మాట వాస్తవం. ఆ హత్యలు జరగకూడదు, సామాన్య ప్రజలు బలమున్నదే రాజ్యం కాకూడదు అనే ఒక ధరణి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన రహదారి జలదిగ్బంధమైంది. తీవ్ర అంతరాయంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నుండి మొదలయ్యే మూసీ ప్రవాహం పలు జిల్లాల గుండా ప్రవహించి ఉప్పొంగే అవకాశం ఉంది. వలిగొండ మండలం సంగెం, గొల్లెపల్లి, భీమలింగం, కత్వా లెవెల్ బ్రిడ్జ్పై ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు రోడ్డును నిర్బంధించారు. వన్ రేషన్ వన్ నేషన్ను అమలు చేసి తెలంగాణలో డీలర్లకు కమిషన్లు పెంచి ఆదుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగా కమిషన్లు ఇచ్చి రేషన్ డీలర్ను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర రేషన్ డీలర్ల కమిటీల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. మంది డీలర్లు ఈరోజు
కేంద్ర కమిటీ తరపున మరియు మన రాష్ట్ర కమిటీ తరపున ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాకు రావాల్సిన హక్కుల గురించి, మాకు రావాల్సిన కమిషన్ల గురించి ఈ రోజు మేము సమ్మె జరుగుతుంది. మొత్తం మీద భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా మన తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కమిషన్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, రాజస్థాన్ లో 300 రూపాయల కమిషన్ ఉంది, మన రాష్ట్రంలో 70 రూపాయల కమిషన్ ఉంది. అట్లాగే అన్ని రాష్ట్రాల మాదిరిగా వన్ నేషన్ వన్ రేషన్ అనేది అమలు చేసి మా తెలంగాణలో ఉన్నటువంటి డీలర్లందరికీ న్యాయం చేసి మా అందరికి కూడా కమిషన్ పెంచి మా కుటుంబాలని గడ్డకెక్కియాలని చెప్పి కోరుకుంటూ, మరియు మొన్న కరోనా టైంలో 2019 కరోనా టైం సమయంలో మా డీలర్లు చాలా అవస్థలు పడ్డారు. కనీసం మన ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కరోనా వచ్చి ఖర్చు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించి మెడికల్ ఖర్చుల కనీసం ఎంతో కొద్దిగా ప్రభుత్వం మా అందరికి సహాయంగా ఉండి చచ్చిపోయిన కుటుంబాలు కనీసం అన్న తెలంగాణ రాష్ట్రంలో 107 మంది చనిపోతే ఇప్పటి కూడా ఎవరికి కూడా ఒక్కరికి కూడా రేషన్ షాప్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు మనం మొబైల్ దొంగలను చూసాం, డబ్బు దొంగతనాలు చూసాం, కానీ ఈ దొంగ రూటే సపరేటు. మార్కెట్లో ఉండే మేకలను దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. బక్రీద్ పండుగ నేపథ్యంలో మేకలను అమ్మడానికి హైదరాబాద్ చాంద్రయాన్ గుట్టకు సోనీ గ్రూప్ తీసుకొచ్చింది. రాత్రి సమయంలో సోనీ గ్రూప్ వద్ద నుండి 1 కాదు 2 కాదు ఏకంగా 23 మేకలను దొంగతనం చేశారు. మేకలు పోయాయని గ్రహించిన యాజమాని చంద్రయాన్ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారులో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధైర్యపడకండి, అండగా ఉంటాం. ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కేసీఆర్ మన్మడు హిమాన్షు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్. ఆ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి. పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నిరసన. అది మౌన దీక్ష కాదు, ఈర్ష్య దీక్ష, ద్రోహ దీక్ష. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మౌన దీక్షపై మంత్రి గంగుల వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.